ఇక్కడ కూర్చున్నారు. దానం ఏంటిది? దాన కిషోర్ గారు, మన హైడ్రా రంగనాథ్ గారు. అసలు ఇది ఏందంటే ముచ్చట, వీళ్ళు 1,50,000 కోట్లకు ఇప్పుడు మూసీ నది అంచనా పెంచింది. ఇది గతంలో ఎంత? 16,000 కోట్లు. ఈ 16,000 కోట్లు ఇది బీఆర్ఎస్ హయాంలో అంచనా వేసిండ్రు. గింతేగా ఇది 16,000 కోట్ల రూపాయలతోటే మూసీ సుందరీకరణ జరగాలి, మూసీ శుద్ధి జరగాలి, అదేవిధంగా మూసీ పక్కన 4-వే లైన్లు వేయాలి, అంటే ఫాస్ట్ ట్రాక్ రోడ్లు వేయాలి. ఇది ఈ 16,000 కోట్ల రూపాయల లోపలనే. దీంట్లో ఆల్రెడీ 600 కోట్ల రూపాయలతోటి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక 5 చోట్ల సుందరీకరణ చేసిండ్రు ఆల్రెడీ 600 కోట్లతోటి కొన్ని ఏరియాలల్లో. ఇది ముఖ్యంగా మీరు ఉప్పల్ దగ్గర ఉండేటోళ్ళు ఆ నాగోల్ దగ్గర ఉంటుంది కదా మూసీ నది అనుకొని, ఆ నాగోల్ దగ్గర మీరు ఆ బ్యూటిఫికేషన్ చేసిండ్రు. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్డు ఉంటుంది, ఈ రోడ్డు మీద మొత్తం ఇట్లా మన పెళ్లికాడ ఎత్తారు కదా, పెళ్లికాడ డిజైన్ వేస్తారు కదా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చున్నట్టు, అంత మంచి డిజైన్లో అటు ఇటు వేసిండ్రు ఆ రోడ్డుకి ఇరుపక్కల. అది గదే సుందరీకరణ. ఆ నీటిని శుద్ధి చేయడం ఎవని వల్ల కాదు, ఎవడు చేయలేడు ఆ నీటిని శుద్ధి. అది కంచెలు ఎక్కడ దాకున్నది, అది కాదు, అది శుద్ధి కాదు. కాకపోతే మూసీ నది చుట్టూ బ్యూటిఫికేషన్ అంటాడు. మూసీ నిధి, మూసీకి సంబంధించిన నీటి శుద్ధీకరణ జరగదు. ఇప్పుడు మురిక్కాలు ఉన్నది కదా, మురిక్కాల చుట్టూ పచ్చగా పెడతారు గంతే. దానికి అందుకే ఏమనుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం, మూసీ నీటిని శుద్ధి చేయడం ఇది ఇప్పట్లో అయ్యే పని కాదు అది. కాబట్టి మూసీ చుట్టూ కనీసం సుందరంగా ఉంచుదాం. భయంకరమైన స్మెల్, భయంకరమైన వ్యర్థాలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యర్థాలను తొలగించుకుంటూ చుట్టుపక్కల తిన్నది ఆయనే పడేస్తారు, పోయేటోడు ఆయనే పోతాడు, పోయేటోడు ఆయనే పోతాడు, ఇవి జరుగుతున్నాయి కాబట్టి అవి తగ్గిద్దామని నాగోల్ దగ్గర, అటు ఎల్బీ నగర్ దగ్గర ఇలాంటి 5 చోట్ల 600 కోట్లతోటి బ్యూటిఫికేషన్ చేసింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేసింది, 16,000 కోట్లను కాస్త 1,50,000 కోట్లు పెంచింది దీని అంచనా. గదే అడిగిండు కేటీఆర్. అయ్యా ఒకడేమో 50,000 కోట్లు అంటాడు, 50,000 కోట్లు ఉన్నది 75,000 కోట్లకు పెంచింది, 75,000 కోట్లు ఉన్నది కాస్త 1,50,000 కోట్లకు ఎందుకు మీరు పెంచిండ్రు ఈ అంచనా వేయమని నిండు అసెంబ్లీలో అడిగితే శ్రీధర్ బాబు గారు లేచి అది జస్ట్ మేము ఒక అంచనా లాగా అనుకుంటున్నాం, ఇంకా ఫైనలైజ్ కాలే అంటే, మరి ఫైనలైజ్ కాకముందే ఆంధ్రజ్యోతి పేపర్లు ఎందుకు రాపిచ్చిండ్రు అంటే ఇక కూర్చున్నాడు. ఇది ఈ దొంగతనం బయటపడ్డది మొత్తానికి. ఏంటిది, ఇది అక్రమ నిర్మాణాలను వదిలేస్తే 1,00,00,000 మందికి ముప్పు, అన్ని అనుమతులు ఉన్న భవనాలను టచ్ కూడా చేయట్లే రంగనాథ్. హైడ్రాను కొందరు బూచిగా చూపిస్తున్నారు, బఫర్ జోన్లో నిర్మాణాలు కూల్చట్లే, పెద్దల ఆక్రమణలు కూర్చేందుకే మా మొదటి ప్రాధాన్యత. హైడ్రా సైలెంట్ గా ఉందంటే గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టేనని వెల్లడి. ఎక్కడ కూర్చున్నో జర చెప్పు, 1,00,00,000 మందికి ఎందుకు ముప్పు వస్తుందో చెప్పు జర, ఏ విధంగా ముప్పు వస్తుంది అది చెప్పాలి. వచ్చిన 1,00,00,000 మందికి అంటే హైదరాబాద్లో ఉన్న 1,00,00,000 మందికా, లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న 1,00,00,000 మందికా, ఎట్లా వస్తుంది ఆ ముప్పు అనేది ఒక డయాగ్రామ్ వేసి, లేకపోతే ఒక పవర్ ప్రజెంటేషన్ ఇవ్వండి, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వండి. 1,00,00,000 మందికి ఏ విధంగా ఈ అక్రమ నిర్మాణాలు కాదు అవి. వాళ్ళు ఆ లేడీస్ ఎంత మంచి చెప్తున్నారు, మాకు అన్ని పర్మిషన్లు ఇచ్చింది ప్రభుత్వాలు అని చెప్తున్నారు. అక్రమ నిర్మాణాలు ఎట్లయితుంది? వాళ్ళని బూచిగా చూపకు. నువ్వు హైడ్రాను బూచి అంటావు కదా, వాళ్ళని దొంగలుగా చూపకు రంగనాథ్ గారు. ఇంకొకటి, పెద్దల ఆక్రమణలు కూర్చేందుకే మా మొదటి ప్రాధాన్యత అంట. మరి ఎక్కడ కూర్చింది చెప్పురు? ఒక్క నాగార్జునది కూర్చి అందరిని భ్రమ పెట్టింది. ఇక ఆ తర్వాత ఒక్క పెద్దోంది కూర్చినా ఆ లెక్క తీసుకొచ్చి చూపెట్టు. ఒక పని చేయరి, ఇటు కోటీశ్వర్లన పడుతున్న వాళ్ళ లిస్ట్ ఇవ్వండి, ఎంతమంది పేదలు కన్నీరు పెట్టినో ఆ లిస్ట్ ఇవ్వండి. అప్పుడు తెలుస్తుంది మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారో, ఎవరిని నేర్పిస్తున్నారని.